దిలీప్ కుమార్ గారు నమస్కారం అండి. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్, అంటే మీరు విజయోత్సవాలకు సిద్ధమవుతున్నారు, కానీ కాంగ్రెస్ పాలనలో సాధించింది ఏంటి అంటే ఏం చెప్తారు? ఏం సాధించారంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ముందున్న సవాల్ ఏంటి అసలు? కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తుంది? అంటే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్పును జనాలు స్వాగతిస్తారని అనుకుంటున్నారా? నన్ను అడుగుతున్నారా? యా, మిమ్మల్ని దిలీప్ కుమార్ గారు. మీ వాయిస్ కొద్దిగా లో ఉంది, మీ వాడు పీసార్ చెప్పు. అయితే ఒకటి, ఈ తెలంగాణ విగ్రహాన్ని రూపకల్పన చేసే దశలో తెలంగాణ ఉద్యమకారులందరూ, నేను కూడా ఆ పార్టీలో ఉన్నాను, టిఆర్ఎస్ లో. సో అప్పుడే ఇక చర్చ వచ్చింది, ఈ విగ్రహంలో రాజసం ఉట్టిపడుతుందని, కిరీటం ఉండకూడదని, ఒక గ్రామీణ యువతి లేదా ఒక గ్రామీణ తల్లి ఆ విధమైనటువంటి ఆకారాన్ని ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందనే చర్చ, తీవ్ర చర్చలు, వాదోపవాదాలు. అల్టిమేట్ గా ఆయన కొంతమందిని కన్సల్ట్ చేసి కేసీఆర్ గారు ఈ విధమైన డిజైన్ కి యాక్సెప్ట్ చేశారు. అప్పుడే ప్రొటెస్ట్ ఉండేది దీని మీద. అసలు కొద్ది కాలం తర్వాత ఈ విగ్రహం రూపురేఖలు ఆయన కూతుర్ని పోలి ఉన్నాయన్నటువంటి కిట్సం కూడా వచ్చింది. కవితని ఎంతవరకు కరెక్ట్ కాదు నేను కామెంట్ చేయను కానీ, సో ఆ టైప్ ఆఫ్ థింకింగ్ అప్పుడు ఉండేది. సరే, గవర్నమెంట్ మారిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డెఫినెట్ గా కొంతమంది పాయింట్అవుట్ చేసి ఉంటారు. అప్పుడే ఈ చర్చ వచ్చింది, ఇప్పుడే కూడా ఈ విగ్రహంలో రాజస్వం ఉట్టిపడుతుంది, ఈ గ్రామీణ ఏ విధమైనటువంటి రూపురేఖలు లేవు అనేటువంటి పాయింట్అవుట్ చేశారు. సో అప్పుడు ఈ తెలంగాణ స్టేట్ గురించి మీకు జ్ఞాపకం ఉంటే, టిఎస్ కాకుండా టీజీ అనేది పాపులర్ ఉండేది ఉద్యమం టైంలో కూడా. తెలంగాణ ఎందుకు టిఎస్ అని పెట్టారంటే, మళ్ళీ అప్పుడు కూడా అధికారంలోకి వచ్చినాక ఇదే వాదోపవాదాలు అనమాట. ఆ కారణం నుంచి టీఎస్ కాస్త టీజీగా మార్చాల్సిన అవసరం వచ్చింది. దీనిలో కూడా ఇది మారిస్తే ఎట్లా ఉంటుంది, ఈ విధమైనటువంటి రూపం ఎట్లా ఉంటుంది అనేది ఒక చర్చ. అధికారంలో మేమున్నాం కాబట్టి సహజంగా ఈ రోజు అది మార్చాలి అనేటువంటి ఒక డెసిషన్ కూడా రావడం జరిగింది. బట్ అందులో పెద్ద తప్పు ఉందని అనుకోను. ఓవరాల్ గా ఈ విగ్రహాలు లేకపోతే వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంతా ఉంటుందని ఉండదని నా పర్సనల్ ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్, చైనా లాంటి కంట్రీలో మావో సేటు విగ్రహాలు, టాల్ లీడర్ ఆ కంట్రీకి, ఆయన విగ్రహాలు తర్వాత కాలంలో తీసేశారు. అదేవిధంగా రష్యాలోకి వచ్చేవరకల్లా మనం చూసాం, లెనిన్ విగ్రహాలు కూడా, అప్పుడు స్టాలిన్ విగ్రహాలు కూడా తీసేటువంటి పరిస్థితి, ముసోలిని విగ్రహాలు కూడా దేశంలో తీసేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ హిట్లర్ అయితే మనకు తెలిసి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి చిహ్నాలు, నామరూపాలు కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ హిట్లర్ వాదం ఎట్లా పుట్టుకొస్తుందో చూసాం. కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఈవెన్ మన దగ్గర కూడా ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ కొన్ని రోడ్ల పేర్లు నిజంగా నాకు కూడా తెలియదు. వాళ్ళు ఎప్పుడో 100 years 200 years కింద ఎవరు బ్రిటిషర్స్ ఇక్కడ పరిపాలించుంటే వాళ్ళ పేరు మీద మనం ఇక్కడ పెట్టారనుకోండి, యంగర్ జనరేషన్ వాళ్ళు ఎవరు ఎట్లా తెలుస్తుంది అసలు? సో ఈ కారణం చేత దిలీప్ కుమార్ గారు, కానీ రెండు పార్టీలకు రెండు తెలంగాణ తల్లి విగ్రహాలు ఎందుకు? అంటే గతంలో ఉన్న ఆ తల్లి విగ్రహాన్ని కొనసాగించవచ్చు కదా? నాకు కొంచెం మీ వాయిస్ వినపడట్లేదు, కొద్దిగా పెద్దగా చెప్పరాదు. రైట్, పిసిఆర్. అంటే రెండు పార్టీలకు తెలంగాణ తల్లి విగ్రహాలు ఎందుకు? అంటే గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కొనసాగించవచ్చు కదా? నేను అదే చెప్తున్నా. పర్సనల్ గా నా ఒపీనియన్ ఏంటంటే, మీరు టీజీని టీఎస్ చేసినా లేదా విగ్రహాన్ని మార్చినా పెద్దగా ప్రజలకు ఉపయోగపడే ఇష్యూ అయితే ఉండదు. బట్ డెఫినెట్లీ మాకు ఆ రైట్ ఉంది కదా. ఈ చర్చ గతంలో ఉద్యమకారులు కూడా వచ్చింది. ఆయన కొందరు ఉద్యమకారుల సలహాలు పక్కకు పెట్టి టీఎస్ ని పెట్టే అంశాన్ని చూసాం. అదేవిధంగా విగ్రహాన్ని కూడా ఆయన అనుకున్న పద్ధతిలో తీసుకొచ్చాడు. రాజస్వం ఉట్టిపడుతుందని చెప్పినా అప్పుడు వినలేదు. సహజంగా అధికారం మారిన తర్వాత